ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఆయన మాట తప్పనివాడు, మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. మనము ఒకటి అడిగితే రెండంతలుగా మేలు చేసే దేవుడు. కాబట్టి ఈరోజు పాఠ్యాంశము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనములో నుండి ధ్యానించుకుందాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవలెను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ పక్షముగా ప్రభు అయిన క్రీస్తు వారు యుద్ధము చేయాలంటే, మీ శత్రువులను ఎదిరించాలంటే, నీపైకి అన్యాయంగా లేచినటువంటి వారు, నిన్ను మరణానికి పాత్రులుగా చేయాలని చూసిన వారు నాశనం అవ్వాలంటే నీవు ఏమీ చేయవలసిన అవసరము లేదు. నీవు యెహోవా యందు నమ్మిక ఉంచిన ఎడల యెహోవా మీ పక్షముగా యుద్ధము చేసి మీ శత్రువులను ఓడించే దేవుడు. కాబట్టి మీరు ఏమీ చేయవలసిన అవసరము లేదు. మీ యుద్ధముల భారము యెహోవా మీద మోపుము, మీ శత్రువుల భారము యెహోవా మీద మోపుము. మీరు ఓరకనే ఉండిన ఎడల ప్రభువైన క్రీస్తు వారు పరాక్రమము కలిగిన యుద్ధ వీరునిగా మీ పక్షముగా నిలబడి, ఆయన మీ శత్రువులపై ఆయన ఖడ్గము దూసి వారిని అంతము చేసి కూల్చే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనములో కూడా ప్రభువైన క్రీస్తు వారు గొప్ప వాగ్దానము చేసి ఉన్నాడు. నేను నిన్ను భద్రముగా కాపాడుదును. ఆమెన్. ప్రభువైన క్రీస్తు వారు మనలను భద్రముగా సురక్షితముగా రక్షించే దేవుడు. మన రాకపోకలయందు మనకు క్షేమమును కలిగించే దేవుడు. మరణమును, శత్రువును, భయమును, అపాయములను మనకు దూరము చేసి మనలను సంరక్షించి, కోడి తన రెక్కల కింద పిల్లలను ఏ విధముగా అయితే చేర్చుకొనిచున్నదో ఆ విధముగా ప్రభువైన క్రీస్తు వారు అంతకంటే అధికముగా మనలను తన రెక్కల చాటున దాచి కాపాడే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ శత్రువుల భయము కలిగి ఉన్నావా? మరణ భయము కలిగి ఉన్నావా? దేవుని యొద్దకు రా. లేదా వ్యాధి కలిగినటువంటి స్వస్థత లేని స్థితిలో నీవు భయము కలిగి ఉన్నావా? దేవుని యొద్దకు రా. ఏ స్థితిలో ఉన్నావు? నీవు ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగి ఆర్థికపరమైన అప్పులు తీర్చలేని స్థితిలో నీవు ఉన్నావేమో. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని ఆస్తికర్తలుగా చేస్తానని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువైన క్రీస్తు వారిని ఆత్మతోనూ మనస్సుతోనూ సత్యముతో ఆరాధించినప్పుడు ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యములై ఉన్నవి కనుక నేను నిన్ను ప్రతి విషయములో కూడా భద్రముగా కాపాడుదునని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మీద మనం ఎప్పుడు ఆనుకొని మన యొక్క శత్రువుల భారమంతయు యుద్ధములన్నీ ప్రభువైన క్రీస్తు వారి మీద మోపి ఉన్నామో, మన పక్షముగా నిలబడి యుద్ధములు చేసే దేవుడు, మనలను ఓరకనే ఉండనిచ్చి మనకు వారిపైన గొప్ప విజయాలను కలగచేసే దేవుడు, మనలను భద్రముగా కాపాడే దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము 2వ వచనములో ప్రభు అయిన క్రీస్తు వారు మాట్లాడుచున్నారు శ్రేష్టమైన మాటలు. షాలేములో ప్రభు అయిన క్రీస్తు వారి గుడారమున్నది,
సియోనులో ఆయన ఆలయమున్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. 76వ అధ్యాయము కీర్తనలు 2వ వచనములో ఇక్కడ షాలేము అనగా సమాధానము, సమాధానకర్త అయినటువంటి ప్రభువైన క్రీస్తు వారు మన గుడారములో, మన యొక్క నివాసముల స్థలములలో, మన యొక్క దేహములు అనే దేవాలయములలో నివాసము చేసే దేవునిగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, షాలేములో నా గుడారం ఉన్నది అనగా సమాధానములో నా యొక్క ఇల్లు, నా శరీరము, నా యొక్క దేహం అనే దేవాలయము అంతా కూడా సమాధానముగా ఉన్నది అని అర్థము. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారిని మనము ఎప్పుడైతే ఆత్మతో, మనస్సుతో, సత్యముతో ఆరాధించి ఉన్నామో, మనము సమాధానము కలిగిన వారమై మన యొక్క గృహములలో, మన యొక్క దేహములనే దేవాలయములో ప్రభువైన క్రీస్తు వారు నివాసము చేసే దేవునిగా ఉన్నాడు. సియోనులో ఆయన ఆలయం ఉన్నది. సియోను అనగా పరిశుద్ధమైన స్థలము. అది చాలా ఎత్తైన స్థలము, ఉన్నత శిఖరములు కలిగినటువంటి స్థలము సియోను. కాబట్టి సియోను అనగా పరిశుద్ధమైనది కనుక దేవుని యొక్క ఆలయము అక్కడ ఉన్నది. దేవుని యొక్క ఆలయము నా ప్రియమైన సహోదరులారా ఆలోచించండి. దేవుని యొక్క ఆలయము ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. దేవుని యొక్క ఆలయము అనగా మన దేహము. మన దేహములో పాపము, వ్యభిచారము, విగ్రహారాధన, కాముకత్వము, దేవునికి విరోధమైనవన్నిటినీ కూడా మన నుండి తీసివేసి వాటిని దూరపరిచినట్లయితే మన దేహమే దేవుని యొక్క ఆలయముగా ఉన్నది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేహములను దేవుని యొక్క ఆలయములుగా చేసుకోవాలని, పరిశుద్ధపరుచుకోవాలని ప్రభువు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.